చిక్కుముళ్ళు చిట్కాలు చిటుకులు శాస్త్రాలు మర్చిపోయినందుకేనే నన్ను ఇలా మించిపోయినావు చెయ్యి. నన్ను ఇలా మించిపోయినావు చెయ్యి నువ్వు. ఓష్ని ఏమైంది ముసలోనికి? చెయ్యిని చూపించుకుంటే ఏడుస్తాండు. తాత ఓ తాతో చెయ్యి 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 నిన్ను 100 రోజుల తర్వాత పప్పులో కాలేపిస్తా జర్రాగు. పప్పులో కాకపోతే ఉప్పులో ఏపీ గాని ఏందన్నట్టు కాత తాతో కానొస్తలేదా అనే చిత్రాంగి ఇది చెయ్యి కథ చెయ్యి కథ. అరే రామాయణం కథ విన్నాం, మహాభారతం కథ విన్నాం గాని గీ చెయ్యి కథ ఏంది తాత? నీకు ఏది కాదు ఇప్పటిదాకా ఏడికి పోయినావు, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నెత్తి కటింగ్ చేపించుకుంటందుకు పోయిన తాత. నెత్తి కొరుక్కుంటందుకు ఆఫీస్ టైమే దొరికిన అదే రంగసాయి నీకు. మరి జుట్టు పెరిగింది ఆఫీసులోనే కదా తాత. అంటే మీ ఇంటికాడ పెరగలేదటవా చిత్రమారి చిత్రాంగి? అందుకే కదా తాత కొంచెం కట్ చేయించుకున్నా. ఏమైంది తాత నోరప్పలిస్తివి? ఏమో పోవే సాసి మట్టి కింద వెండి మొగ అన్నట్టు అంత చిత్రమైతుంది ఆ పిల్ల. వగలాడడానికి వాకిట్లో కాపలన్నట్టు ఇంతకీ చెయ్యి కాపలు ఎందుకు కాస్తున్నట్టు నరసయ్య తాత. కథ 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 నీ కంటికి పోతా, చెప్పకుంటే నీ చెంపకు పోతా, విప్పకుంటే నీ వీపుకు పోతా. ఈసారి ఎట్టనైనా ఈ చెయ్యిని ఇసిరేస్తా కాదు ఇరిచేస్తా. ఇరుసుకో పీడ పోతది. అంటే ఇరుస్తా అన్నది నా చెయ్యిని కాదే పిల్ల, కాంగ్రెస్ వాళ్ళ చెయ్యిని. ఓహో నువ్వు మామూలు ముసలోడువేం కాదు, ఆ తొవ్వలో వస్తున్నావు కారెక్కి. అవునా పిల్ల, పార్లమెంటు ఎలక్షన్లలో మా కారు తాకిడికి మీ చెయ్యి నుజ్జు నుజ్జు కావాల్సిందేనే ఈసారి. చిత్రాంగి ఆపే నీ ఒగల నవ్వు. రసం ముదిరితే రాగము, పాకం ముదిరితే పాట. ఇక మరి ఇక చూపిస్తాం చూడు మా కారు సయ్యాట. ఆట నాడిచ్చేది మా చెయ్య కదా తాత. లేదు లేదు, మా గులాబీ తోటలో కొంతమంది వరవాదిలు మీ చెయ్యితోటి చీకటి సోపతి చేసిర్రే, గందుకనే ఇయ్యాల మా కారు కాల రాకుండా అయిపోయింది అసెంబ్లీలా. అందుకే మీ చెయ్యి అంతెత్తులేసింది. మరి మీరు గతంలో మా కాంగ్రెస్ వాళ్ళని 12 మంది ఎమ్మెల్యేలను బహిరంగంగా అందరు చూస్తుండగా కారెక్కించుకుంటే తప్పులేదు కానీ మేము లోపలి దోస్తానం చేస్తే తప్ప? చిత్రాంగి ఓ చిత్రాంగి నీ బాంచనే మా అమ్మ కానీ మా కారు పార్టీలు మీకు లోపటంగా ఎవరు మద్దతు ఇస్తున్నారో గాల పేరు చెప్పరా అనే సాక్షి. మా కేసీరావుకు నిద్ర పట్టలేదే అమ్మా తోడు. లేదు లేదు, ఆనాడు మా కాంగ్రెస్ లీడర్లు ఎంత అంగలార్సిర్రో మీ సారు కూడా గసోటిగా తెరావాలి. చిత్రాంగి మేము నిద్ర మబ్బులం ఏం కాదు, ఈసారి ఎట్టనైనా చేసి పార్లమెంటులో మా పలుకుబడి ఏందో చూపిస్తాం. 16 సీట్లు గెలిచి తీర్తనే. మీ సగం బడా కారు పార్టీలు మా లింకుల్నే ఉన్నారు, మళ్ళా మాదే విజయం. లేదు లేదు చిత్రాంగి లేదే, మిగిలిన రాజును మిగిలిన సున్నాన్ని వదిలిపెట్టరాదు అన్నట్టు ఈసారి మా సిట్టింగులను వదిలిపెట్టాం. ఎట్టనైనా చేసి వాళ్ళను పక్కకు తప్పించి ఇవాళ మా కారు పార్టీ సీట్లను ఖచ్చితంగా గెలిపించుకుంటేనే. ఊకో ముసలోడా, మాసిన తలకు మల్లెపూల అలంకారం అయితాయా? మీ కారు పార్టీ కథ కూడా గంతే చాలా. బాయ్ బాయ్ నర్సయ్య తాత, మీ కేసీఆర్ను 10 ఏళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పు, ఆ తర్వాత చూసుకుందాం. ఉంటా మరి.